ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీదేవి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో పద్మశాలి సంఘం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అందరూ అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలో కొలువైన భద్రకాళి దేవాలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి కుంకుమ పూజ మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహానదానం ఆ సంఘం అధ్యక్షులు గుండు ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో వెలిసిన భద్రకాళి అమ్మవారిని కొలవడం ద్వారా ప్రజలు భక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. అలాగే తమ సంఘం దేవాలయంలో జరిగే ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ముందున్నా పోయండి సార్ జై భద్రకాళి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక విశేషమైన రోజు, ఈరోజు దశమి రోజు. ఇందులో భద్రకాళి భద్రేశ్వరుని కళ్యాణం మా కులం తరఫున నిర్వహించడం నిజంగా ఆ దేవత మాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ. ఈరోజు రెగ్యులర్గా వచ్చే ఎవ్రీ సంవత్సరం వచ్చిన దానికంటే కూడా మా పద్మశాలి కమిటీ వాళ్ళు చాలామంది పూజకు కూడా హాజరవ్వడం జరిగింది. 9:30కే వచ్చి తర్వాత అన్నదానం కూడా ఒక 15 నుంచి 2000 మందికి సరిపడా అన్నదానం కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మా కులం తరఫున అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండి ఇంకా ముందుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. జై పద్మశాలి, జై మార్కండేయ, జై భద్రకాళి.